హలో అండి, ఈరోజు మహారాష్ట్ర స్పెషల్ అయినటువంటి వడాపావుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ఆలు కర్రీలోకి మసాలా ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర, కరివేపాకు కలిపి మిక్సీ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది పోయకూడదండి. చట్నీ కోసం అయితే పల్లీలను వేయించుకోవాలి ఆయిల్ లేకుండా. దీంట్లో కూడా వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో ఇంగువ వేయాలండి. ఇంగువ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేయాలి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి మసాలాని వేసేసి ఆ పచ్చివాసన పోయే వరకు కూడా మంచి సువాసన వస్తుంది. ఆ వాసన వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అంతే. ఈ మసాలాని కొద్దిగా వేపుకొని సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. ఆ తర్వాత మనం 5-6 బంగాళదుంపల్ని చక్కగా బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మనం ఈ మసాలాలో వేసేసేయాలన్నమాట. వేసేసి ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉంటే మనకనేది ఆలు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం బైండింగ్ కోసం ఇది శనగపిండి, 1 కప్ శనగపిండి తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని మనం దోశల పిండి కంటే కూడా కొంచెం జారుగా మనం తయారు చేసుకోవాలి. ఇక చూడండి, ఈ విధంగా మనం విస్క సహాయంతో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీని మనం బాల్స్గా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక్కొక్క వడాపావుకి మనకి ఒక్కొక్క ఆలు కర్రీ బాల్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీతో వడాపావు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని మనం పచ్చిమిర్చిని చీల్చి మాత్రమే వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా మెత్తబడిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మనం వాటిని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలో మనం బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బంగాళాదుంప మసాలా బాల్స్ని మనం కోటింగ్ చేయాలండి. ఈ శనగపిండితో మొత్తం కవర్ చేసేసి దాన్ని ఆయిల్లో వేయాలి. అలా 1 బై 1 మనం ఆయిల్ వేసి తిప్పుతూ మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. ఈ విధంగా అన్ని బాల్స్ కూడా మనం వేయించి ముందుగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇది మహారాష్ట్ర స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ అండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకైతే ఇది ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. మేము పూణేలో ఒకసారి తిన్నాము. ఇది సేమ్ ఆ టేస్ట్ అయితే వచ్చింది. చాలా టేస్ట్గా ఉంది. ఈ విధంగా చాలా సింపుల్గా, కాకపోతే ఒక 2-3 స్టెప్స్ అంతే. మసాలా చేసుకోవటం అది కొంచెం ఒకసారి ప్రిపేర్ చేసేసి ఉంచుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కూడా వేసుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే శనగపిండిని కొంచెం బూందీ టైప్లో చిన్నగా కూడా మనం ఆయిల్లో వేసినట్లయితే మనకి ఈ బాల్తో పాటుగా ఈ బూందీ మిక్సర్ని కూడా మన వడాపావులో పెట్టుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవన్నీ బాల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. మనము ఈ చిన్న బూందీని అయితే మన వేళ్ళతో వేసినా కూడా చక్కగా బాగానే వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం మూకుడంతా కూడా వేసేసుకుంటే మనం ఒక్కొక్క వడాపావుకి ఒక్కొక్క ఈ ఆలు కర్రీ బాల్ ఒకటి, ఇంకా కొద్దిగా చట్నీ, ఇంకా ఈ బూందీ ఇవన్నీ పెట్టుకోవాలండి. తర్వాత ఈ పచ్చిమిర్చి. ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇదిగోండి, మొత్తం మసాలా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ బన్నుని మనం మధ్యలోకి చాకుతో కానీ లేదంటే హ్యాండ్తో కూడా తీయవచ్చు. చాకుతో అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. హాఫ్కి కట్ చేసుకొని చివరి వరకు కట్ చేయకోకుండా కొద్దిగా అట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా చివర ఎడ్జెస్ ఉంచుకొని దానిపైన మసాలా వేయాలి. ఫస్ట్ ఈ చట్నీ, ఈ పల్లీలతో వేసినటువంటి చట్నీ, ఇది ఆయిల్ లేకుండానే మనం ఇది కూడా మిక్సీ చేసుకోవాలి. దీన్ని వేసేసుకోవాలి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దాని తర్వాత మనకి ఈ ఆలు బాల్స్ పెట్టుకొని దానిపైన సాల్ట్ వేసి వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయ పెట్టుకోవాలి. ఇంకంతేనండి, వడాపావు రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం ప్రెస్ చేసామంటే మనకి ఏ పక్క నుంచి తీసుకున్నా కూడా మనకి ఆ కర్రీ అనేది మనకి తగులుతుందనమాట. ఈ విధంగా మనం 1 బై 1 ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండేటటువంటి వడాపావు, మహారాష్ట్ర స్పెషల్ వడాపావు అనేది మనం ఇంట్లోనే చాలా చాలా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి చేశారంటే మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడతారు. కాబట్టి
ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా 1 బై 1 మనం వడపావు రెడీ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి.